ఎందుకాలి నీకే ఈరోజు నేను చేయబోతున్నాను ఇంకా ఫిషెస్ ఫ్రెంచ్ ఫ్రైసా. సో కొంచెం మనము డిఫరెంట్గా చేద్దామా. ఓకే. సో పొటాటోస్ అన్నీ ఇట్లా కట్ చేసుకునేసి బాగా కడిగేసి ఒక 15 minutes బాగా ఉడకబెట్టుకునేసేద్దాం దీన్ని. ఇవ్వాలి నన్ను అట్లా తగ్గు. సో బాగా ఉడికిపోయాక దీనిలో పొట్టు తీసేసి స్మాష్ చేసుకుందాం బాగా. సో ఉర్లగడ్డలకి అన్నిటికీ ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకునేసి సో దీన్ని అంతా స్మాష్ చేసేద్దాం. దీన్ని ఇట్లా స్మాష్ చేసేస్తే మొత్తం ఇది స్మాష్ అయిపోతుంది. సో దీన్ని అంతా ఇట్లా మెదిపేసుకుందాం. ఉర్లగడ్డలు బాగా ఉడికిపోతే 15 minutes అయితే బాగా ఉడికిపోతాయి ఇవి. సో దీంతో మనం బాగా స్మాష్ చేసేసుకుంటే స్టాప్ చేసేదా అక్కడ నొక్కు ఇక్కడ స్టాప్ చేసేదా ఇక్కడ. దీన్ని ఇడబెట్టు. సో స్మాషర్ లేకపోతే ఇట్లా చేయొచ్చు కానీ బట్ ఏమంటే ఇక్కడ సో మనం ఇట్లా చేస్తే బాగా అది తురిమేసినట్టు అయిపోతుంది. బాగా మామూలు వడలు ఏమన్నా ఎత్తుతాం కదా ఆయిల్లోకి వేసినప్పుడు అట్లా గెంటి తీసుకొని ఇట్లా అంటే బాగా స్మాష్ అయిపోతుంది. చూడు ఇక్కడ చూపి నేను నువ్వు చెయ్యి అడ్డంది చూడు ఎంత బాగా పైకి ఎత్తు. సో మా వాడి పొద్దు కెమెరామ్యాన్ అనేది ఇక్కడ చూపియా చూపిస్తానులే. ఇన్ని చూపించాలా లేకపోతే వంట చేసే చూపించాలా? వంటనే చూపి నన్నేం చూపియద్దులే. ఇంకా ఫిషెస్ అద్భుతంగా ఉంటాయి. మమ్మీ చాలా రకాల దాంట్లో వేసి రుచికరంగా చేస్తారు. వెరైటీగా స్మాష్ ఎట్లమా? గుండుమా అది అద్భుతంగా ఉండే ఒక ఇంగా ఫిషెస్ తయారు చేస్తున్నారు. ఆ ఇంగా ఫిషెస్ బయట దానికంటే బాగానే ఉంది. సో సాల్ట్, కారం పొడి. సో మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను కారం కొంచెం వేస్తాను. సో కొద్దిగా జీలకర్ర, సో కొద్దిగా పెప్పర్ పౌడరు బాగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసు. సో దీంట్లోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కలిపేసుకుందాం. సో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను మనకు సరిపడా. ఎంత ఎక్కువ బంగాళదుంపలు ఉంటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా ఉంటే కొద్దిగా. సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఇది హోమ్ మేడ్ ఆయిల్ అండి. ఇది గ్రౌండ్ నట్స్ ఆడించుకొని వచ్చి పట్టించుకోండి ఇది నూనె. సో ఇదైతే బాగుంటుంది మన వంటలకి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. సో మేము 8 kgs పట్టించుకొచ్చుకున్నాము. మంచిది కదా హెల్త్కి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం.
సో ఇట్లా రౌండ్గా వెడల్పుగా ఉండేది ప్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది మనకి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుండేకి. సో బాగా ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు నేను ఇక్కడ ఇది పాల ప్యాకెట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది కొంచెం కొంచెం దీంట్లోకి వేసుకొని మనం చెక్లాలు వేసుకుంటాం కదా ఇట్లా దీంట్లోకి రౌండ్గా జిలేబీ అట్లా. సో అట్లా లైన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరి వేద్దాం దీంతోనే. సో ఇప్పుడు కొంచెం కట్ చేసుకొని దీంట్లో పిండి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయితే దాంట్లోకి వేసేద్దాం. సో నేను దీంట్లోకి పిండి మొత్తం పెట్టేసినాను. సో సిజర్తో ఇక్కడ చిన్నగా కట్ చేసుకొని సో దాంతో వేసుకుందాం. సో ఆయిల్ కాగిందో లేదని కొంచెం వేసుకొని చూడండి, అది కాగితే కాగింది. సో ఇప్పుడు దాన్ని మనం దాంట్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్గా వేసేసుకుందాం. సో కొద్దిగా పైన పెట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సో అట్లా కట్ చేసేసేది. సో అట్లా కాకపోతే ఇంకో విధంగా ఇట్లా చేసుకోవచ్చు. చేత్తోనే రోల్ చేసుకునేసి ఆయిల్లోకి వేసేస్తాం. సో క్రంచీగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి అసలు. చిన్నపిల్లలకి బాగా తినేస్తారు. కెచప్ వేసుకొని సైడ్కి ఇచ్చేసినామంటే ఈవినింగ్ స్నాక్స్కి బాగా తినేస్తారు. మా వాడు వస్తున్నాడు అప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి.